హాయ్, నేను మీ సత్య సార్ని. ఈరోజు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, సమాజంలో చాలామందికి సాయం చేయాలనేటువంటి మనసున్న చెయ్యకపోవడానికి గల కారణం ఎవరంటే మనమే. ఎందుకంటే మనం సాయం చేసిన వాళ్ళకంటే భజన చేసే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెగ్గర్ ఉన్నాడు. అతను భోజనం చేసి చాలా రోజులు అవుతుంది. అయితే భోజనం కోసం అని చెప్పి అడుక్కుందామని వెళ్తూ ఉంటే ఒక ఇంట్లో నుంచి ఒక ఆవిడ అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళడానికి రెడీగా ఉంటూ ఇంటికి తాళం వేస్తూ ఉందట. ఈ టైంలో ఇతను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం నేను భోజనం చేసి చాలా కాలం అవుతుందండి, ఇంకా ఈ రోజు కనుక నేను తినకపోతే చచ్చిపోయేలా ఉన్నాను మేడం, ప్లీజ్ మేడం భోజనం పెట్టండి అంటే, ఆవిడ ఏమనుకుందంటే, అయ్యో పాపం చాలా రోజులు అవుతుంది కదా, నా పని కంటే ఒక ప్రాణం ఇంపార్టెంట్ కదా అని చెప్పి కంగారుగా ఏం చేసిందంటే రైస్ పెట్టి అది వంట చేసిన తర్వాత అతనికి ఇచ్చేసి, బాబు జాగ్రత్తగా తిను, నాకు అర్జెంట్ పని ఉందని చెప్పి తాళం వేసి వెళ్ళిపోయిందట. ఈలోగా పక్క నుంచి ఒకడు వచ్చి, అరే అదేంట్రా, ఆవిడకంటే తిరం లేదు, నీకైనా తిరం ఉండాలి కదా, అంత వేడిగా ఉన్నది ఎలా తింటావు, కాసేపు ఆగు చల్లారుతుంది అప్పుడు తిను, లేదంటే అది కాలిపోయి చాలా ఇబ్బందులు పడతావని చెప్పి పక్క నుంచి ఒక ఆయన వచ్చి చెప్పాడట. అప్పుడు వీడు ఏమన్నాడో తెలుసా, అయ్యో ఈరోజు మీరు వచ్చి నాకు చెప్పకపోతే ఈరోజు నా జీవితం ఏమైపోనో, ఆవిడ చేసిన పనికి నేను చాలా బాధపడుతున్నా, నోరు కాలిపోయి, నిజంగా మీరు వచ్చి ఆగమని చెప్పడం వల్ల చాలా సేవ్ అయ్యానండి, చాలా థ్యాంక్స్ అండి, నిజంగా ఆవిడ వల్ల నా జీవితం కోల్పోనండి అని చెప్పి కష్టపడి పాపం ఈ ఆకలి తీర్చడానికి కృషి చేసిన ఆవిడ్ని తిడుతూ వచ్చి జస్ట్ సలహా ఇచ్చిన వాడిని పొగుడుతూ ఉంటాడనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఆకలితో ఉన్నవాడికి ఆకేసి అన్నం పెట్టిన వాళ్ళకంటే చివరిలో చెంబుతో నీళ్ళు ఇచ్చే వాళ్ళని సొసైటీ ఎక్కువగా గుర్తిస్తుంది. సో అలా ఉండడం వల్లే పాపం ఎవరికైనా సాయం చేయాలన్నా సరే మనకెందుకు అంత సరదా అనే ఫీలింగ్తో ఉండిపోతున్నాం. కాబట్టి మారాల్సింది మనం. ఓకేనా? బాయ్.